रामं भावयामि रघुरामम्। ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో దూరం నుంచి విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా అభినందనలు. బెంగళూరు వాస్తవ యూనిట్ శ్రీమతి రాజలక్ష్మి శ్రీకాంత్ గారు సంగీతంలో తన మాస్టర్స్ ముంబై NMIMSలో చేశారు. రాజలక్ష్మి గారు ఆమె కర్ణాటక మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఆమె ముంబై, హైదరాబాద్లో ఇంగ్లీష్ కామర్స్ ప్రొఫెసర్గా 14 సంవత్సరాలు పనిచేశారు. ఆమె బెల్జియం, స్కాట్లాండ్లో నివసిస్తున్నప్పుడు సంగీత పాఠాలు చెప్పడం ఆమెకు ఆసక్తిగా మారింది. 2023లో కర్ణాటక పురస్కారం MS సుబ్బలక్ష్మి BJP ద్వారా పొందారు. చెన్నై మిషన్ స్థాపకులైన స్వామి తేజోమయంది నందగారి ఆశీర్వాదంతో గురువు రాజలక్ష్మి గారు రాజేష్ మ్యూజిక్ అకాడమీకి శ్రీకారం చుట్టారు. సంగీత సాధన తన వృత్తిగా చేసుకుని గత 15 సంవత్సరాలుగా విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారు. చిన్నతనం నుంచి తనకున్న సంగీత అభిరుచిని వృత్తిగా మార్చుకుని సంగీత విజ్ఞానం అందరికీ వ్యాపింపజేయడానికి 2009లో రాజేష్ మ్యూజిక్ అకాడమీకి ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా 243 విద్యార్థులను ఆవిడ శిక్షణ ఇస్తున్నారు. ఈ సంవత్సరం మొదలు జనవరిలో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో రాజకీయ ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు వారితో ఉన్నది వారి సపోర్టింగ్ టీమ్ మేడం లావణ్య గారు, మేడం కుసుమ గారు అండ్ నిత్య అండ్ వాళ్ళ పాప ఖుషి. ఇక్కడికి వచ్చిన విద్వాంసులు ప్రవీణ్ హరిహరన్ గారు మృదంగం మరియు ఘట్టంలో ప్రావీణ్యం పొందారు. ఈయన ప్రతిభత గానం మనోరంజని పురస్కారాన్ని 2015లో బెంగళూరులో పొందారు. బెస్ట్ మృదంగ ఆర్టిస్ట్ పురస్కారాన్ని చెన్నైలో సత్కరించారు. శ్రీకాంత్ నిట్టూర్ గారు బెంగళూరులో ఒక ప్రముఖ ఈయనలో ప్రాముఖ్యత 35 సంవత్సరాల నుంచి పొందారు. రాఘవ్ తన 8వ వయసు నుంచి మృదంగంలో శిక్షణ పొందుతూ తనకున్న ఆసక్తికరమైన అపారమైన ఆసక్తితో ఘట్టంలో కూడా ప్రావీణ్యం పొందాడు. Now I will pass the next mic to our student Sai Amrutan Advik. Indian culture, we believe to start every event by remembering Lord Ganesha, and thus we will start our performance with the Ganesh Vandana. ఈ రోజు మా కార్యక్రమాన్ని గురువులు ప్రారంభిస్తారు. శ్రీమతి రాజలక్ష్మి, శ్రీమతి లావణ్య, శ్రీమతి కుసుమ, శ్రీమతి నిత్య, కుమారి. మన భారతీయ సాంప్రదాయాలలో ఏ శుభకార్యం చేయాలన్నా ఆ గణనాయకుని స్మరించుకునే మొదలు పెడతాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ఆ గణేశుని స్థుతిస్తూ మొదలు పెడతాం. ఇప్పుడు మీరు ఆలపించే గీతం తులసీదాస్ గారి రచన యమన్ కళ్యాణి రాగం ఆదితాళం. सर्वकार्येषु
భద్రాచలంలో శ్రీరామచంద్రునికి ఆలయాన్ని కట్టి భద్రాచల రామదాసు అని పేరు పొందాడు. కానీ అప్పటి కాళీషా ప్రభువులు ప్రజల సొమ్మును వృధా చేయాలని చెరసాలలో వేయగా తన రామభక్తిని చాటుతూ 1000కు పైగా కీర్తనలను రచించారు. ఆ కీర్తనలు ఎన్నో పాడిన రాముడు కరుణించకపోవడంతో ఎంత ప్రాధాన్యాన్ని కీర్తించాలి అని అంటూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు. Now we will present the Yajnakara Rama Bhajana, which invites us to remember and celebrate Lord Rama. This is in the Rama Bhajana Raga and Rupaka Raga. Yeah.
విశిష్టమైన వ్యక్తి రామదాస్ గీతను రాగభావయుక్తంగా Hare
విషయంలోనైనా మనము చేసే ఏ పనిలోనైనా
Rangini Karthikeya, Kumari Ovi, and Kumari Akshita over here. Follow.
కొర్రి బ్రహ్మయ్య గారు అసలపేట ఆ పద్మావతి దేవిని భక్తితో అనంత స్వరూపుడు రామాలయం ఎదురుగారు అరవై కొర్రి బ్రహ్మయ్య గారు అసలపేట ఆయన ఆవిడ పదిని కూడా ఆరాధిస్తాం. Nata, which is in the midst of Eden Garden, set to Avitala. Sarve
Love
in our lives. Without them, we would not be able to be who we are today. This city speaks about how this race is the foundation of our lives, bringing us strength and guidance. It highlights the power of the species to remove confusion and darkness from our minds. Taking this as the right opportunity, we would like to thank each and every guru present here who have taught us and been with us in our journey. ఏ విద్యను అభ్యసించాలన్నా దానికి సరైన మార్గదర్శకం అవసరం. అది ఒక గురువుకే సాధ్యం. అందుకే ఆ గురువుల కోసం శ్రీ స్వామి తేజోమాయానంద గారు ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు. రాగం, జోగ్, తాళం, ఆది. जीवन का
Naradayana
హలో భక్తులు వినండి, ఈ కళామందిరం ప్రక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రక్కనే కుళాయిలు కూడా ఏర్పాటు చేశారు. కుళాయిల వద్ద వెళ్ళి చేసి దొరుకుకోవాలి. కుళాయిల వద్ద కలండి, దయచేసి కుళాయిల వద్ద కలండి. హలో హలో విజయవాడ తాలూకు వారికి రామారావు by Swami T.T. Mayanandi, Bhajamana Radhe Govinda. Radhe
హలో హలో గుంటూరు అది గుంటూరు కట్టా శ్రీనివాసరావు గారు కట్టా శ్రీనివాసరావు గారు గుంటూరు. అయ్యా మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ రామాలయం ఎదురుగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందండి. దయచేసి రండి అయ్యా. కట్టా శ్రీనివాసరావు గుంటూరు. Thank you.
చేసేది ఏంటన్నా చెప్తారు కదా. ఫోన్లే రేపు ఉండి వచ్చాయి పోయిందాం తెలిపోద్ది కదా. గత మాట వెళ్తారా. రీసెంట్ బీజేపీ వారు అందజేసిన కళారత్న అవార్డు, స్వదేశ్ అకాడమీ వారు అందజేసిన స్వదేశ రత్న అవార్డు అండ్ ఎన్ఎస్ఎల్ నాటక క్షేత్ర వారు అందజేసిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వీరు పొందిన కొన్ని పురస్కారాలు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఎవరికెళ్ళాలి? మృదంగ విద్వాంసులైన ప్రవీణ్ హరహరన్ గారిని శ్రీ మల్లం హర్ష గారిని ప్రవీణ్ గారి గురించి చెప్పాలంటే 1000కి పైగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రవీణ్ గారికి వచ్చిన అవార్డుల్లో మనోరంజని అవార్డు మరియు బెస్ట్ మృదంగం ఆర్టిస్ట్ అవార్డు కొన్ని ఉదాహరణలు. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్. శ్రీ నల్లం నారాయణరావు గారు మరియు శ్రీమతి నల్లం లత గారు వేదిక మీద వచ్చి శ్రీమతి రాజలక్ష్మి శ్రీకాంత్ గారిని సత్కరించాలని కోరుతున్నాను. Can we have a big round of applause, please? శ్రీమతి రాజలక్ష్మి శ్రీకాంత్ గారు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందులో కొన్ని సంగీత కోకిల అవార్డ్ ఫ్రమ్ ఓపెన్ రెడ్డి కాలేజ్ హైదరాబాద్ in 2005 and MS Subbalaxmi Award at Vagdevi International School in 2010. Most recently 2023 she was bestowed with the Kala Ratna Award by BJP government in Mahadevari constitution. Bravo has been learning Mridangam since his age of 8 years. Small token of appreciation from all of us. Thank you, Raghav. I would like to call upon the stage Sri Regnam Surya Pratap Garu and Srimati Regnam Ravya, Rajesh Music Academy. Our sincere thanks to Srimati Shravya Regnam and her family for giving us this wonderful opportunity to perform in the presence of Lord Satyanarayan Swami. I would like to call upon Sai Amrit and Adilka to receive a small token of appreciation for their wonderful job in today's program. I would like to express sincere gratitude to all the parents who are here today with their kids and make this program even more special. Thank you so much, and I would like to give Shravya a vote. ప్రసాదాలు అవి బ్యాగ్తో వదిలేదు, ప్లాస్టిక్ బ్యాగ్తో, ప్లాస్టిక్ సక్కలు దయచేసి ఎక్కడో అవకాశం ఇచ్చిన అన్నవరం దేవస్థానం వారికి మా కృతజ్ఞతలు అండ్ గురువు రాజలక్ష్మి అంటే ఇంటికి మా కృతజ్ఞతలు అండ్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో ఓపికగా ఈ క్లైమేట్లో అసలు ఎంతసేపు కూర్చొని వేస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ అలంకరించినందుకు మీ అందరికీ శిరస్సు ధన్యవాదాలు.
అండ్ మీ అందరి కోసం రైట్ సైడ్ ఫుడ్ ఏర్పాటు చేశారు. సో ప్లీజ్ వితౌట్ స్టేన్ అందరూ వెళ్ళి కలెక్ట్ చేస్తారు. ప్లీజ్ డూ ఆల్ కలెక్ట్ ద ఫుడ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్. యూ హ్యావ్ యూ ఫుడ్ పార్సల్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. వాష్రూమ్ ఎవరున్నారు? కొబ్బరి పక్కనే Delta 82.